భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 వివరణ. భారత రాజ్యాంగం సమానత్వం, న్యాయం మరియు సామాజిక సంక్షేమం పట్ల దేశం యొక్క నిబద్ధతను బలపరిచే ఒక డైనమిక్ పత్రం. కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు గురించి చర్చించే రాజ్యాంగంలోని 16 భాగం, చారిత్రాత్మకంగా అణచివేతకు గురైన సమూహాలను ఉద్ధరించాలనే నిర్మాతల ఉద్దేశ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చట్టంలో భారతీయ సమాజంలో వ్యవస్థాగత వివక్ష మరియు అణచివేతను ఎదుర్కొన్న షెడ్యూల్డ్ కులాల ఎస్సీలు ప్రయోజనాలను రక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో ఆర్టికల్ 341 కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టికల్ 341 యొక్క వచనం మరియు పరిధి. ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాల గుర్తింపు మరియు మార్పుతో వ్యవహరించే 2 నిబంధనలను కలిగి ఉంటుంది. రాజ్యాంగ ప్రయోజనాల కోసం షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడే కులాలు, జాతులు, తెగలు లేదా అటువంటి సమూహాల భాగాలను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా పేర్కొనే అధికారాన్ని క్లాజ్ 1 భారత రాష్ట్రపతికి ఇస్తుంది. ఈ నోటిఫికేషన్ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినది, కుల గుర్తింపుల ప్రాంతీయ వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ ఒక రాష్ట్రానికి సంబంధించినప్పుడు అధ్యక్షుడు ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించాలి. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఎస్సీల గుర్తింపులో సమాఖ్య గౌరవం మరియు స్థానిక అంతర్దృష్టిని నిర్ధారిస్తుంది. క్లాజు 2 చట్టం ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్పులు లేదా తొలగింపులు చేసే అధికారాన్ని పార్లమెంటుకు అందిస్తుంది. ఈ క్లాజు రాజ్యాంగ రక్షణగా పనిచేస్తుంది. కార్యనిర్వాహక చర్య ద్వారా మాత్రమే ఎస్సీ జాబితాలో ఏకపక్ష మార్పును నిరోధిస్తుంది. ఇది కార్యనిర్వాహకుడు ఏకపక్ష మార్పులు చేయకుండా పరిమితం చేస్తుంది మరియు జాబితాలో ఏదైనా సవరణ పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా జరుగుతుందని నిర్ధారిస్తుంది. క్లాజు 1 కింద జారీ చేయబడిన నోటిఫికేషన్ను మరొక నోటిఫికేషన్ ద్వారా మార్చలేము. పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అటువంటి మార్పులను అమలు చేసే అధికారం కలిగి ఉంటుంది. ప్రధాన ప్రాముఖ్యత మరియు విధి. కఠినమైన కుల వ్యవస్థ కారణంగా చారిత్రాత్మకంగా అత్యంత దారుణమైన వివక్షత మరియు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొన్న కులాలను గుర్తించడం మరియు రక్షించడం ఆర్టికల్ 341 యొక్క ప్రాథమిక లక్ష్యం. షెడ్యూల్డ్ కులాలుగా జాబితా చేయబడిన వారు వివిధ రాజ్యాంగ రక్షణలు మరియు నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలకు అర్హులు. ఇందులో విద్య, ఉపాధి మరియు శాసనసభలలో రిజర్వేషన్లు, అలాగే గృహ నిర్మాణం, ఆరోగ్యం మరియు పేదరిక నిర్మూలన వంటి రంగాలలో లక్ష్యంగా ఉన్న సంక్షేమ చర్యలు ఉన్నాయి. రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన జాబితాల వాడకం భారతదేశంలోని ప్రాంతాల వారీగా కుల గుర్తింపులు మరియు వాటి సామాజిక సందర్భాలు గణనీయంగా మారుతున్నాయని నొక్కి చెబుతుంది. ఒక రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడినవిగా పరిగణించబడే కులం మరొక రాష్ట్రంలో ఒకే హోదాను కలిగి ఉండకపోవచ్చు. అందువల్ల ఏకరీతి జాతీయ జాబితా సరిపోదు మరియు అసమర్థంగా ఉంటుంది. రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య రక్షణలు. ఎస్సీ జాబితాను సవరించే అధికారాన్ని పార్లమెంటు చేతుల్లోనే ఉంచడం ద్వారా ఆర్టికల్ 341 అటువంటి మార్పులు ఉద్దేశపూర్వకంగా మరియు ప్రజాస్వామ్య ఏకాభిప్రాయంలో ఆధారపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది. షెడ్యూల్డ్ కులాల కోసం సంక్షేమ పథకాల అమలులో స్థిరత్వం మరియు కొనసాగింపును నిర్ధారించడం, రాజకీయ కార్యనిర్వాహకుల దుర్వినియోగం లేదా తారుమారుని నిరోధించడానికి ఈ నిబంధన ముఖ్యమైనది. గవర్నర్తో సంప్రదింపులు సలహా అయినప్పటికీ భారతదేశ సమాఖ్య నిర్మాణంతో సమలేఖనం చేయబడిన రాష్ట్ర స్థాయి ఇన్పుట్లతో అర్థవంతమైన నిశ్చితార్థాన్ని ప్రతిబింబిస్తాయి. చట్టం ద్వారా సవరణ ప్రక్రియ సమూహాలను చేర్చడం లేదా మినహాయించడాన్ని ప్రజా చర్చ, పరిశీలన మరియు భాగస్వామ్యానికి మరింత లోబడి అటువంటి మార్పుల చట్టబద్ధతను బలోపేతం చేస్తుంది. న్యాయపరమైన వివరణ మరియు పాత్ర. ఆర్టికల్ 341ను వివరించడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులంగా ప్రకటించిన తర్వాత పార్లమెంటరీ చట్టం ద్వారా మాత్రమే దానిని జాబితాలో జోడించవచ్చు లేదా తొలగించవచ్చు అని కోర్టులు స్థిరంగా పేర్కొన్నాయి. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మిలింద్ 2000లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు ఎస్సీ జాబితాను సవరించే అధికారం లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు మార్చకపోతే ఎస్సీ జాబితా తుది మరియు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలనే రాజ్యాంగ సూత్రాన్ని ఇది బలపరుస్తుంది. ముగింపు. ఆర్టికల్ 341 సామాజిక న్యాయం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతకు ఒక మూలస్తంభం.
ఇది చారిత్రాత్మకంగా వెనుకబడిన కులాలను గుర్తించి రక్షించే రాజ్యాంగ యంత్రాంగాన్ని అందిస్తుంది. చెక్లు మరియు బ్యాలెన్స్లను పొందుపరచడం ద్వారా రాష్ట్రపతి మరియు పార్లమెంటుకు అధికారం ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియ ప్రభావవంతంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా ఆర్టికల్ నిర్ధారిస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క సమానత్వం, గౌరవం మరియు అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి యొక్క విస్తృత దృష్టిని ప్రతిబింబిస్తుంది, తద్వారా ప్రతి పౌరుడికి వారి కులంతో సంబంధం లేకుండా సమాన అవకాశాలు లభించే సమగ్ర భారతదేశం యొక్క కలను పెంచుతుంది. భారత సంవిధానము భాగము 16 కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు. ఆర్టికల్ 341 అనుసూచిత కులములు 1. ఏదేని రాజ్యమును లేక సంఘరాజ్య క్షేత్రమును గూర్చి మరియు అది ఒక రాజ్యమైనచో దాని గవర్నరుతో సంప్రదించిన మీదట రాష్ట్రపతి ఆ రాజ్యమునకు లేక సందర్భానుసారముగా సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి ఈ సంవిధానము నిమిత్తము అనుసూచిత కులములుగా భావింపబడవలసిన కులములను, జాతులను లేక ఆ కులముల, జాతుల లేక జనజాతుల యొక్క భాగములను లేక అందలి సముదాయములను బహిరంగ అధిసూచన ద్వారా నిర్దిష్టపరచవచ్చును. 2. పార్లమెంటు శాసనము ద్వారా ఖండము 1 క్రింద జారీ చేయబడిన అధిసూచనలో నిర్దిష్టపరచబడిన అనుసూచిత కులములు సూచిలో ఏదేని కులమును, జాతిని లేక జనజాతిని లేక ఆ కులము, జాతి లేక జనజాతి యొక్క ఏదేని భాగమును లేక అందలి ఏదేని సముదాయమును చేర్చవచ్చును లేక దానిని ఆ సూచి నుండి అపవర్జింపవచ్చును, కాని పైన చెప్పిన రీతిలో తప్ప. ఆ ఖండము క్రింద జారీ చేయబడిన అధిసూచన అటు తరువాతి ఏ అధిసూచన ద్వారానూ మార్చబడరాదు. The Constitution of India. Part 16. Special provisions relating to certain classes. Article 341. Scheduled castes. 1. The President may, with respect to any state or union territory, and where it is a state after consultation with the governor thereof, by public notification, specify the castes, races or tribes or parts of or groups within castes, races or tribes which shall for the purposes of this constitution be deemed to be scheduled castes in relation to that state or union territory, as the case may be. 2. Parliament may by law include in or exclude from the list of scheduled castes specified in a notification issued under clause 1 any caste, race or tribe or part of or group within any caste, race or tribe, but save as aforesaid a notification issued under the said clause shall not be varied by any subsequent notification.